హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీశ్రీ టాక్స్. ఈరోజు అయితే మనం సింపుల్గా అండ్ టేస్టీగా అండ్ క్విక్గా అయ్యే ప్రాసెస్లో చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే చూస్తున్నారు కదా ప్రాసెస్. ఆల్రెడీ మనమైతే చికెన్ తీసుకోవాలి, అందులోకి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఇంకా 1 ఎగ్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి, హెచ్ఎం, ఇంకా చికెన్ మసాలా, ఆయిల్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మంచిగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా నీట్గా కలిపేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మనమైతే దీన్ని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అయితే ప్రాసెస్ మొత్తం నేను అంతా కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ నేను చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఇదంతా మనం అంతా కలిపేసుకున్నాక ఈ మిశ్రమాన్ని మొత్తం మనం ఫ్రిడ్జ్లో ఒక 1-2 అవర్స్ అయినా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ప్రాసెస్ అనమాట. సో నేను అలా 1-2 అవర్స్ పెట్టుకోకుండా హాఫ్ అన్ అవరే పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఇలా మిస్టేక్ జరగడం వల్ల కొంచెం టేస్ట్ అయితే బాగానే వచ్చింది, పర్లేదు. కాకపోతే మనం అనుకున్న పర్ఫెక్ట్ టేస్ట్ అయితే రాలేదనమాట. సో దట్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మిశ్రమాన్ని మాత్రం మీరు ఫ్రిడ్జ్లో 1-2 అవర్స్ పక్కా స్టోర్ చేసుకున్నాకనే నెక్స్ట్ అయితే ఇక్కడ బాయిల్ చేసుకోవాలన్నమాట ఆయిల్లో. అప్పుడు టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ నేనైతే చేస్తున్నాను కదా, చూడండి ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తూనే ఉంటాయన్నమాట. సో దట్ టు అవాయిడ్ ఆల్ దీస్ మిస్టేక్స్ మనమైతే పక్కా 1-2 అవర్స్ ఇదైతే మేజర్గా అందరు గుర్తుపెట్టుకోవాలి చికెన్ పకోడీ చేసే ముందు. సో ఫైనల్గా అయితే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇంకా మనం నెక్స్ట్ తినడమే అనమాట. చూస్తున్నారు కదా, బాగానే అయింది, పర్లేదు. కాకపోతే అదొకటి నేను మిస్ చేశాను. అంతే గైస్, ఇక తిందామా. బాయ్ బాయ్.